చిన్నారుల విద్యలో బలమైన పునాది వేసే దశ ప్రీ ప్రైమరీ దశేనని శ్రీ గౌతమ్ విద్యా సంస్థ అధినేత ఎన్ సూర్యారావు పేర్కొన్నారు. బాల్యంలోనే సరైన మార్గదర్శకత్వం, విలువలతో కూడిన బోధన అందిస్తే పిల్లలు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని స్పష్టం చేశారు. పిల్లల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలు పెంపొందించడమే తమ విద్యా విధానమని తెలిపారు. సిటీనగర్లోని శ్రీ గౌతమ్ స్కూల్ స్మార్ట్ క్యాంపస్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు అత్యంత ఘనంగా ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఎల్కేజీ నుంచి యూకేజీకి, యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్కు విజయవంతంగా పూర్తి చేసి తదుపరి తరగతులకు అడుగుపెడుతున్న చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రాడ్యుయేషన్ గౌన్లు, క్యాప్స్ ధరించిన చిన్నారులు ఆనందోత్సాహాలతో వేదికపైకి వచ్చి సర్టిఫికేట్లు అందుకున్నారు. ఒక్కొక్కరి ప్రతిభను అభినందిస్తూ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షధ్వానాలతో ప్రోత్సహించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థ అధినేత ఎన్ సూర్యారావు మాట్లాడుతూ చిన్నారుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, నైతిక విలువలు పెంపొందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రతి చిన్నారి ప్రత్యేక ప్రతిభ కలిగి ఉంటారని, ఆ ప్రతిభను వెలికితీయడం గురువుల బాధ్యతని చెప్పారు. భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే లక్ష్యంతో చిన్నప్పటి నుంచే వారిని ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు లింగిపిల్లి రామకృష్ణ మాట్లాడుతూ చిన్నారులను చిన్నప్పటి నుంచే ప్రోత్సహించే ఈ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం అభినందనీయమన్నారు. నేటి సమాజంలో విద్యను వ్యాపార దృక్పథంతో చూస్తున్న తరుణంలో లాభాపేక్ష లేకుండా పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్న సూర్యారావు సేవలను ప్రశంసించారు. భవిష్యత్తులో ఈ విద్యా సంస్థ మరింత అభివృద్ధి చెంది ఇక్కడ విద్యార్థులు ఉన్నత స్థాయిలను చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ గౌతమ్ విద్యా సంస్థల్లో భాగంగా చిట్టనగర్ స్మార్ట్ క్యాంపస్లో గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ మొట్టమొదటి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క పట్టభద్రుల దినోత్సవము అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు అఫీషియల్గా ఫస్ట్ క్లాస్కి వస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇక్కడ స్కూల్లో జాయిన్ అయినప్పుడే స్టార్టింగే ఈ యొక్క పిల్లలకి పట్టాలిస్తూ ప్రగతిపత్రాలతో పాటు పిల్లలు కూడా కొన్ని యాక్టివిటీస్ చేపిస్తూ ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు స్టార్టింగ్ స్కూల్స్లో వచ్చిన తర్వాత భవిష్యత్తులో కూడా వాళ్ళు మంచి స్థితిలో ఉండాలని, అలాగే పై చదువులకు వెళ్ళేటప్పుడు డిగ్రీస్ కానీ, పీజీలు కానీ, పిహెచ్డీలు కానీ, డాక్టరేట్స్ కానీ తీసుకోవాలనే ఆలోచనతో ఆ రకంగా వాళ్ళ భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. తదనుగుణంగానే తల్లిదండ్రులు ప్రోత్సహిస్తూ తల్లిదండ్రులు కూడా ఎక్కువ సంఖ్యలో రావడం, అదే మాదిరిగా తల్లిదండ్రుల సమక్షంలో పిల్లలకి ఈ యొక్క సర్టిఫికేట్స్ ఇస్తే భవిష్యత్తులో మా పిల్లలు మంచి స్థితిలో ఉండాలని ఆ పిల్లలు కూడా ఆ స్థాయికి తీసుకెళ్ళిన ఆలోచనతో స్కూల్లో ఉపాధ్యాయులు కానీ అలాగే తల్లిదండ్రులు కానీ కృతనిశ్చయంతో ఉంటూ పిల్లల్ని ఆ స్థాయికి వెళ్తారని ఆకాంక్షతో ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన ఇచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రిన్సిపల్ తులసి గారికి, ఇన్ఛార్జ్ మధురత గారికి, అలాగే మిగతా ఉపాధ్యాయునికి, తల్లిదండ్రులందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఈరోజు శ్రీ గౌతమ్ విద్యా సంస్థల నుంచి కిండర్ గార్డెన్, ఎల్కేజీ, యూకేజీ చదువుతున్న పిల్లలకి కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు ఇవ్వటం, వాళ్ళని ఈ చిన్న వయసు నుంచే ఒక స్ఫూర్తిదాయకంగా గ్రాడ్యుయేషన్ అంటే ఏంటి, వాళ్ళు చాలామంది విద్యార్థులు డిగ్రీ చదివిన వాళ్ళకి కూడా తెలియని రోజులు అయిపోతున్నాయి. కంప్యూటర్ రోగం అయిపోయింది, ఫోన్లో చూసుకుంటాం. కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంత తొందరగా ఉద్యోగాల్లోకి వెళ్ళాలి, సెటిల్ అవ్వాలనే ఆతృత ఉంది. కానీ అసలు గ్రాడ్యుయేషన్ అనేది ఒకటి ఉంది. మన కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి యూనివర్సిటీ నుంచి ఒక గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ వస్తుంది. గ్రాడ్యుయేషన్ అనేది జరుగుతుందని కూడా చాలామందికి తెలియని రోజులు అయిపోయినాయి. మరి అటువంటిది మరి ఎల్కేజీ, యూకేజీ, కిండర్ గార్డెన్ పిల్లలకి గ్రాడ్యుయేషన్ డే అని పెట్టి మరి ఆ పేరెంట్స్ సంతోషానికి కూడా అవధులు లేకుండా ఉంటాయి. ఈ పిల్లలకు కూడా ఇది ఒక భవిష్యత్తులో వారు పెరిగి పెద్దవారు అయిన తర్వాత మరి ఈ ఫోటోలు ఇవన్నీ కూడా మంచి మెమరబుల్గా ఉంటాయి. మరి గౌతమ్ విద్యా సంస్థల ద్వారా కనీసం
ఒక 25% పిల్లలు అంటే 5,000 మంది స్టూడెంట్స్ ఉంటే 25% పిల్లలకి ఉచిత విద్యను కూడా ఇక్కడ అందిస్తున్నారు. ఎందుకంటే మేము ఎంతోమందిని రికమెండ్ చేస్తుంటాం, ఫీజులు కట్టుకోలేని వాళ్ళు కొంచెం కన్సెషన్ కోసం ఉచితంగా ఇవ్వమను. మరి ఎప్పుడు ఎవరిని సజెస్ట్ చేసినా మరి సూర్యారావు గారు ప్రిన్సిపల్ గారు ఏ రోజు కూడా కాదనకుండా మరి ఎవరు ఫోన్ చేసినా ఈ చిట్టినగర్ ప్రాంతంలో కానీ ఇక్కడ పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు, విద్యావేత్తలు అవ్వచ్చు, ఎవరైనా పలానా పిల్లలకి ఇక్కడ ఆర్థిక స్తోమత లేదు, ఇబ్బంది ఉందంటే వారికి ఉచిత విద్యను అందిస్తున్నారు. అలాగే తారతమ్యాలు లేకుండా పిల్లలందరికీ ఈ మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడే చెప్పారు ఒక స్టూడెంటు 3rd జనరేషన్ అంట, అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడే చదువుకొని మరి వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యి మళ్ళీ వాళ్ళ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేస్తున్నారంటే మరి గౌతమ్ విద్యా సంస్థలకు ఉన్నటువంటి గుడ్ విల్ అటువంటిది. మరి దాన్ని కాపాడుకుంటూ ఇంకా ఈ విద్యా సంస్థలు కళాశాల స్థాయికి కూడా ఎదగాలని సూర్యారావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అలాగే పిల్లల భవిష్యత్తు అహర్నిశలు కష్టపడుతున్నటువంటి టీచింగ్ స్టాఫ్ను కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేసుకుంటామండి శ్రీ గౌతమ్ విద్యా సంస్థల్లో స్మార్ట్ క్యాంపస్ అందు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చదువుతున్న పిల్లలకి మొట్టమొదటి పట్టభద్రులు అయినట్టుగా వాళ్ళకి సర్టిఫికేట్, కాన్వికేషన్ డ్రెస్తో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం. తల్లిదండ్రులందరికీ ఎవరి పిల్లలైతే ఈరోజు కాన్వికేషన్లో ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారో సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళందరి పేరెంట్స్కి, పిల్లలకి శ్రీ గౌతమ్ విద్యా సంస్థల తరపున మరొకసారి కంగ్రాచులేట్ చేస్తూ థ్యాంక్ యూ. రాజమండ్రి కల్తీపాల ఘటన అనంతరం కృష్ణా జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. మచిలీపట్నం, చిలకలపూడి ప్రాంతంలోని ఎస్ఎస్ మిల్క్, జిల్లా పరిషత్, కృష్ణా జిల్లా మిల్క్ డైరీ పాల కేంద్రాల నుంచి పాల శాంపిల్స్ను సేకరించి ల్యాబ్స్కు పంపించారు. ఎంఆర్పీ లేని అత్యధిక కాలం ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన బాదం పాల ప్యాకెట్లను గుర్తించి డిస్ట్రాయ్ చేశారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి గోపాలకృష్ణ వినియోగదారులకు కొన్ని సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వినియోగదారులు పాలు కొనుగోలు చేసే సమయంలో ప్యాకెట్పై తయారీ తేదీ, గడువు తేదీ, ఎంఆర్పీ తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. అనుమానాస్పదంగా కనిపించే పాలు లేదా పాల ఉత్పత్తులను వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. పాల కేంద్రాలు పరిశుభ్రత ప్రమాణాలు పాటించాల్సిన బాధ్యత వహించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే తమ ప్రాధాన్యత అని అన్నారు. ఈ తనిఖీల్లో వెటర్నరీ డాక్టర్ వీరంకి మధుబాబు పాల్గొని సాంకేతిక సహకారం అందించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి అక్రమాలపై ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఇలా ప్రజలు చిన్న ఐడిన్ బాటిల్ తోటి ఇంట్లో కూడా పరీక్ష చేసుకోవచ్చు. ఏదన్నా పిండి పదార్థం, స్టార్చ్ ఐటమ్స్ కానీ కలిపి పాల చిక్కదనాన్ని పెంచాలి అనుకునే వాళ్ళు కల్తీకి ఒకవేళ పాలు పెడితే మనం ఇంట్లో చిన్న టెస్ట్ అనమాట, ఐడిన్ ఒక 2 డ్రాప్లు వేసుకొని ఈ 10 ml మిల్క్ లో వేసి చూస్తే ఒకవేళ దాంట్లో కనుక స్టార్చ్ కానీ ఎటువంటి పిండి పదార్థం కానీ కలిపినట్లయితే అది బ్లూ రంగు కానీ బ్లాక్ కలర్ కానీ మారుతుంది. ఇప్పుడు ఇది ఏది రంగు మారలేదు కాబట్టి ఇందులో పిండి పదార్థం అనేది కలపలేదని మనం తెలుసుకోవచ్చు. సో మిగతా ఏదైనా సరే కలిపారా అనడానికి ఇలా చిన్న చిన్న టెస్ట్ కాకుండా ల్యాబ్కి పంపడానికి మనం శాంపిల్స్ తీయడం జరిగింది. ఇప్పుడు కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ వారి ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మిల్క్ శాంపిల్స్ తీయడం అనేది జరుగుతుంది. ఎక్కడెక్కడైతే ఆర్గనైజ్డ్ కానీ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ కానీ రెండింటి దగ్గర శాంపిల్స్ తీయమని మాకు ఆర్డర్స్ వచ్చాయి. ఆ భాగంగా మచిలీపట్నంలో ఇది రెండవ కేంద్రం. ఫస్ట్ ఎస్ఎస్ మిల్క్ ప్రోడక్ట్స్ మరియు తర్వాత ఈ కృష్ణవేణి మిల్క్ డైరీలో శాంపిల్స్ తీయడం జరిగింది. వీటిని విమ్టా ల్యాబ్ కి పంపిస్తాము. రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీళ్ళపైన శాఖపరమైన చర్యలు ఉంటాయి. ఇక్కడ చిన్న చిన్న వైలేషన్స్ చూసాము. వీళ్ళు రిజిస్ట్రేషన్ మీద రన్ అవుతున్నారు కానీ వీళ్ళు లైసెన్స్ గా మారాలని చెప్పాము. రెండవది డీప్ ఫ్రీజర్స్ లో బాదం మిల్క్ ని స్టోరేజ్ చేస్తున్నారు. ఆ స్టోరేజ్ సంబంధించిన ప్రాపర్ డేట్స్ లేవు. ఫస్ట్ వార్నింగ్ గా వాళ్ళకి చెప్పడం జరిగింది. లైసెన్స్ అప్లై చేసిన తర్వాత లేబుల్ పర్టికులర్స్ ఫాలో అయ్యి ఎక్స్పైరీ డేట్స్ మెన్షన్ చేయాలి కంపల్సరీ అని చెప్పడం జరిగింది. ఏ ప్రోడక్ట్ మీద డేట్స్ లేవు వీళ్ళు
అదేమో రా మెటీరియల్ స్టోరేజ్ చేసుకున్నారు. ప్యాకేజింగ్ తర్వాత డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. అది ఎప్పటిది, నిన్నటిదా మొన్నటిదా అని మనం చూసి చెప్పలేము. సో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినది. రెండోసారి ఇదే రిపీట్ అయితే దాని మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఫస్ట్ టైం వారిని ఇప్పుడు ఆ ప్రోడక్ట్ అంతా మేము డెస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. దాన్ని సీజ్ చేసి, అవి పెరిషబుల్ ప్రోడక్ట్ కాబట్టి డెస్ట్రాయ్ చేస్తాం. పాలు శాంపిల్స్ తీసామండి, బఫ్లో మిల్క్ శాంపిల్ తీసాము. దాన్ని ఈ రోజు వింటా ల్యాబ్కి పంపిస్తాం. అది రిజల్ట్ వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ అనేది ఉంటుంది. పేద మధ్యతరగతి ప్రజలకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ఆర్థిక భరోసా కల్పిస్తుందని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో రేపటి నుంచి ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతం కోసం ఉద్యమి, సాధక్, ప్రదాతలుగా వర్గీకరణ చేపట్టారని, తొలి సభ్యత్వం తీసుకుని 2 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారని వెల్లడించారు. 400 రూపాయల సభ్యత్వ రుసుముతో 5 లక్షల ప్రమాద బీమా, పార్టీ కమిటీలో బాధ్యతలు, నాయకత్వ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి ఇది దోహదపడుతుందని అన్నారు. రేపు ఫిబ్రవరి 26 తేదీ ఉదయం 10:30-11 గంటలకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన సభ్యత్వ కార్యక్రమం నమోదు రేపు నుంచి ప్రారంభమవుతుంది. దాన్ని పవన్ కళ్యాణ్ గారు మొదటి సభ్యత్వం తీసుకొని 2 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చి తొలి సభ్యత్వం బోణీ చేశారు. అలాగే దీనికి ఉద్యమి, సాధక్, ప్రదాతలుగా కళ్యాణ్ గారు నామకరణ చేసి జన సైనికులు, జనసేన అభిమానులు, అలాగే మహిళా మూర్తులు, యువత, ముందుగా యువతను ప్రోత్సహించి జనసేన పార్టీ సభ్యత్వం అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ విజయవాడ నగరంలో, అలాగే ఎన్టీఆర్ జిల్లాలో జనసేన పార్టీ అధ్యక్షులు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను గారి నాయకత్వంలో ముమ్మరంగా ఉద్యమి, సాధక్, ప్రదాతలు జనసేన సభ్యత్వం చాలా ముమ్మరంగా చేయబోతున్నాం. మరి వారి నాయకత్వంలో నిన్న మీటింగ్ పెట్టి అందరినీ కోఆర్డినేట్ చేయడం జరిగింది. మరి ఈ సభ్యత్వం నమోదుకి సాధకులుగా, ప్రదాతలుగా మరి వీరందరూ కూడా రేపు ఈ సభ్యత్వం తీసుకుంటే సభ్యత్వం పార్టీలో గుర్తింపు, అలాగే పదవుల పంపిణీలో గుర్తింపు, జనసేన పార్టీలో గౌరవం, అలాగే 5 లక్షల రూపాయల బీమా పథకం. అంటే ఏ కుటుంబంలో అయినా జన సైనికులకి ఎవరికైనా అనుకోని రూపంగా ఏదైనా ఆపదొచ్చి వాళ్ళు యాక్సిడెంట్గా కానీ ఏదైనా మరణిస్తే ఆ కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా 5 లక్షల రూపాయలు వారి కుటుంబానికి చేరదేస్తాం. అలాగే పోయిన సంవత్సరం కూడా మేము చాలా సభ్యత్వాలు నమోదు చేసి మా ఏరియాలో వరదల కారణంగా 3 చనిపోతే ఆ కుటుంబాలకి 5 లక్షల రూపాయల చొప్పున మా చేతుల మీదుగానే, నాగబాబు గారి చేతుల మీదుగానే వారి కుటుంబానికి చేరదీశాం. మరి ఈ విజయవాడ నగరంలో కార్మికులు, కర్షకులు, పాపం చిన్న వ్యాపారం చేసుకునేవాళ్ళు, రిక్షా కార్మికులు, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చాలామంది ఉన్నారు. తాపీ పని చేసుకునే వాళ్ళు, వడ్రంగి పని చేసుకునే వాళ్ళు, ముఠా కార్మికులు, వీళ్ళందరికీ కూడా పోయిన సంవత్సరం నేను చాలామందికి మా సొంత డబ్బులతోనే వారికి కట్టాం. కానీ చాలామంది కూడా వారు కూడా కట్టుకున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ సభ్యత్వం జనసేన పార్టీ, మీరు సభ్యత్వం తీసుకోండి, మీ కుటుంబానికి అండగా ఉండాలని, అది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. మీరు సభ్యత్వం తీసుకోండి, మీ కుటుంబానికి అండగా ఉండండి అనేదే మా జనసేన పార్టీ సిద్ధాంతం. కరాటే విద్య నేటి తరం విద్యార్థులకు, యువతకు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడుతుందని, మరీ ముఖ్యంగా ఆత్మరక్షణకు కరాటే విద్య అనేది ఎంతో ముఖ్యమని వాడూరియో అకాడమీ డైరెక్టర్ జిఎం దాస్ తెలిపారు. శ్రీలంకలోని ఈ నెల 21, 22 తేదీల్లో జరిగే జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీల్లో 6 దేశాల నుంచి కరాటే క్రీడాకారులు పాల్గొన్నారు. తమ అకాడమీ నుంచి 7 విద్యార్థులు జాతీయ స్థాయిలో సిల్వర్, గోల్డ్ మెడల్ సాధించుకోవడం జరిగిందని చెప్పారు. విజయవాడ నగరంలోని ఏలూరు రోడ్లోని వాడూరియా అకాడమీలో ప్రతిభ కనపరిచిన కరాటే క్రీడాకారులకు సత్కారం చేశారు. ఈ పోటీల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్ జేడి దాస్ మాట్లాడుతూ, శ్రీలంక దేశంలో ఈ నెల 21, 22 తేదీల్లో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో తమ అకాడమీకి చెందిన విద్యార్థులు ఎంతో ప్రతిభ చూపారని, వారి కరాటే దీక్షతో పాటు కరాటే మాస్టర్లు చెప్పిన సూచనలు, సలహాలు పాటిస్తూ పోటీల్లో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ సాధించడం జరిగిందని తెలిపారు. ఇలాంటి పోటీలు నిర్వహించడం వల్ల దేశ ఐక్యతకు దారితీస్తుందని పేర్కొన్నారు. 6 దేశాల క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో కరాటే పోటీల్లో పాల్గొన్నారని చెప్పారు. విజయం సాధించిన విద్యార్థులకు సర్టిఫికేట్స్ అందించడం జరిగిందని తెలిపారు. ఈ పోటీల వల్ల భవిష్యత్తులో ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలకు ఈ సర్టిఫికేట్లు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. కరాటే క్రీడల్లో ప్రోత్సాహం కలిగించిన తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. ఈ నెల
ఫిబ్రవరి 21, 22 తారీఖులు శ్రీలంకలో జరిగిన ISKDJ ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్కి వాడేరియో కరాటే అకాడమీ నుంచి 7 బాలురు బాలికలు పార్టిసిపేట్ చేశారు. దానిలో ఒక గోల్డ్ 4, సిల్వర్ 5, బ్రాంజ్ 4 మెడల్స్ మా విద్యార్థులు సాధించడం వల్ల చాలా గర్వకారణంగా ఉందండి. దీనికోసం పిల్లలు చాలా కఠోర దీక్షతో ప్రాక్టీస్ చేసి వాళ్ళ యొక్క విజయానికి చాలా సహాయపడింది. వాళ్ళ యొక్క ప్రాక్టీసు, వాళ్ళ యొక్క పేరెంట్స్, తల్లిదండ్రులు, అలాగే సీనియర్ ఇన్స్ట్రక్టర్లు వాళ్ళ విజయానికి చాలా వరకు దోహదపడ్డారు. బాగా ప్రాక్టీస్ చేయించారు. మేము బాగా వాళ్ళకి రెగ్యులర్గా డైలీ ప్రాక్టీస్ ఇచ్చి స్పెషల్ క్లాస్ పెట్టి ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి వెళ్తున్నామని చెప్పేసి చాలా బాగా ప్రాక్టీస్ చేయించాము. అది వాళ్ళకి ఇప్పుడు రిజల్ట్ రూపంలో వచ్చింది. దానివల్ల పిల్లలకి ఈ సర్టిఫికెట్లు ఫ్యూచర్లో వాళ్ళకి ఎడ్యుకేషన్కి, జాబ్స్కి ఉపయోగపడుతుంది. సో ఈ టోర్నమెంట్ వల్ల ఒక కంట్రీస్ వల్ల కూడా కంట్రీస్కి మంచి రిలేషన్ ఏర్పడుతుంది. స్పోర్ట్స్ బాగా డెవలప్ అవుతుంది. మనం కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు వస్తుంటారు, వాళ్ళు ఆర్గనైజ్ చేసినప్పుడు మేము వెళ్తుంటాము. ఈ టోర్నమెంట్కి 6 కంట్రీస్ పార్టిసిపేట్ చేశారండి. ఇరాను, ఉక్రెయిన్, బంగ్లాదేశ్, నేపాల్, ఇండియా, శ్రీలంక. ఈ 6 కంట్రీస్ పార్టిసిపేట్ చేశారు. ఈ 6 కంట్రీల్లో మన విద్యార్థులు 7లో 4 గోల్డ్ మెడల్ రావటం చాలా ఆనందంగా ఇచ్చింది. దానిలో ఆదిత్యరామ్ గోల్డ్ మెడల్, హర్షిత గోల్డ్ మెడల్ అండ్ రిషి గోల్డ్ మెడల్, కుషాల్ 2 సిల్వర్ మెడల్స్, భార్గవి గారు సిల్వర్ అండ్ బ్రాంజ్, అదాస ఒక సిల్వర్ అండ్ బ్రాంజ్, 13 ప్లేస్లు పార్టిసిపేట్ చేసి గెలుచుకోగలిగారు సార్. ఇది చాలా ఆనందాన్ని ఇచ్చింది నాకు. ఎప్పటి నుంచో శ్రీలంక వెళ్ళాలి అనుకుంటున్నాము, పార్టిసిపేట్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ టోర్నమెంట్స్ కోసం పేరెంట్స్ చాలా ఎఫర్ట్ చేశారు. చిన్నపిల్లలను కూడా మాతో పంపించి వాళ్ళ యొక్క సపోర్ట్ని కరాటేకి చాలా అందించారు. పేరెంట్స్కి కూడా మా ధన్యవాదాలు చెప్తున్నాను అకాడమీ తరఫున. నా పేరు హర్షిత. నేను జేఎం దాస్ గారి దగ్గర 9 ఇయర్స్ నుంచి కరాటే నేర్చుకుంటున్నాను. నేను ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి వెళ్ళాలని చెప్పి చిన్నప్పటి నుంచి ఎంతో ఆశగా ఉండేది. మొన్న 21, 22 ఫిబ్రవరి జరిగిన టోర్నమెంట్లో కటా 2nd ప్లేస్, కుమితే 1st ప్లేస్ సాధించాను. నాకు ఇది సపోర్ట్ చేసిన సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. My name is Rishi and I am the junior of our academy. I am taking coaching from 5 years. I felt so happy. I felt thanks to my mothers and parents. శ్రీలంకలో పార్టిసిపేట్ చేశాను ఇంటర్నేషనల్ కరాటే కాంపిటీషన్లో. నాకు కుమితేలో 3rd ప్రైజ్ అండ్ కటాలో 2nd ప్రైజ్ వచ్చింది. మా సారు చాలా పేషెన్స్తో నేర్పిస్తారు అండ్ మా సార్ సపోర్ట్ వల్ల నేను ఇవన్నీ గెలవగలిగాను. అండ్ మా సార్ సపోర్ట్, మా హస్బెండ్ సపోర్ట్తో నేను గెలిచాను. ఇలా గెలవాలని కోరుకుంటున్నాను. Of grade 7. This is my second international tournament that I have participated. The last tournament that I have participated was in Nepal. This is my second tournament in Sri Lanka. It is a very good tournament. I have been coaching under Mr. Das sir for 7 years and it was really fun to meet other country players. జేఎం దాస్ సార్ దగ్గర 1 ఇయర్ నుంచి నేర్చుకుంటున్నాను. నేను ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను. నేను మొన్న ఫిబ్రవరి 21, 22 జరిగిన టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేశాను. కుమితేలో 1st ప్లేస్, ఇంకా కటాలో 3rd ప్లేస్ వచ్చింది. నేను ఇది చేసినందుకు, సార్ నాకు సపోర్ట్ చేసినందుకు, మా పేరెంట్స్ నాకు సపోర్ట్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ. గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. యానాదులు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలయ్య మాట్లాడుతూ గత 3 రోజులు యానాది రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో శాంతియుతంగా రిలే దీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 30 లక్షల గిరిజనులు, 34 ఉప తెగలు ఉన్నారని, వాటిలో అత్యధికంగా యానాదులు ఉన్నారని అన్నారు. 10 లక్షలు ఉన్న యానాదులు అన్ని విధాలా వెనుకబడి ఉన్నారని తెలిపారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ ఫలాలు అందాలన్నా సమన్యాయం జరగాలన్నా ఖచ్చితంగా ఎస్టీ వర్గీకరణ ద్వారా జరుగుతుందని స్పష్టం చేశారు. ఎస్టీ రిజర్వేషన్ ఫలాలు అత్యధికంగా గిరిజనుల్లో అభివృద్ధి చెందని వారు తన్నుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, ఉద్యోగ, ఉపాధి నిధులు విడుదల విషయంలో అన్యాయం జరుగుతుందని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, ఎస్టీ వర్గీకరణపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 27 లోపు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అసెంబ్లీలో ప్రభుత్వ కార్పొరేషన్ ఏర్పాటు, ఎస్టీ వర్గీకరణపై ప్రకటన చేయకుంటే ఈ నెల 28వ తేదీన అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. కల్లూరు పెంచలయ్య యానాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే ఈ రాష్ట్రంలో 10 లక్షల పైసలుకున్నటువంటి యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి, అలాగే ఏదైతే ఇప్పటికీ అన్ని విధాలా వెనకబడినటువంటి యానాదులకు ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పి గత 3 రోజులుగా ఏదైతే విజయవాడలోనే ధర్నా చౌక్లో నిలయ నిర్వహణలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. అందుకని మేము కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా, ఏదైతే మీరు 27వ తేదీ లోపు ఏదైతే మా యొక్క డిమాండ్కు సానుకూలంగా స్పందించడంతో పాటు అసెంబ్లీలో ప్రకటన చేయకపోతే ఈ నెల 28వ తేదీన అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నిస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఏదైతే గత ఎన్నికల సందర్భంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువగళం అధినేత నారా లోకేష్ గారు హామీ ఇచ్చున్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా కూడా ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ లేదు, వర్గీకరణ లేదు. అందుకని మేము 27వ తేదీ లోపల ప్రభుత్వం స్పందించి అసెంబ్లీలో ఒక ప్రకటన చేయకపోతే ఈ నెల 28వ తేదీన మా యొక్క దీక్షల ముగింపు సందర్భంగా చలో అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పి ప్రయత్నిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వము ఇప్పటికైనా స్పందించి చర్చలు జరిపి యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాలి, ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఒక కమిషన్ను నియమించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విద్యార్థులకు చదువుతో పాటు విజ్ఞానం కూడా ఉండాలనే దృక్పథంతో కృష్ణా జిల్లా గన్నవరంలోని మల్లికార్జున స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను చాటి చెప్పే విధంగా విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిషన్ విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానితుల్ని అబ్బురపరిచాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గన్నవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ పాల్గొని విద్యార్థులను అభినందించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు తమలో దాగి ఉన్న విజ్ఞానాన్ని ఎగ్జిబిషన్ రూపంలో ప్రదర్శించడం చాలా ఆనందదాయకమని ఆయన కొనియాడారు. ప్రధానంగా రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ట్రాఫిక్ నియంత్రణ, సిగ్నల్ ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిషన్ అబ్బురపరిచిందని ఆయన అన్నారు. అలాగే మల్లికార్జున స్కూల్ ప్రిన్సిపల్ మాధవీలత మాట్లాడుతూ తాము చదువుతో పాటు విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి విద్యార్థుల ఉన్నతికి దోహదపడేలా సైన్స్ ఎగ్జిబిషన్ గత 4 ఏళ్లుగా ప్రదర్శిస్తున్నట్లు ఆమె తెలిపారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, గ్యాస్ లీకేజ్ అలారం, ఇట్లా చాలా రకరకాలైన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నేను చేయటం జరిగిందండి ఈ ఎగ్జిబిట్లో చేయను. దీనికి నాకు ఈరోజున స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్, బాయ్స్ హై స్కూలు, గర్ల్స్ హై స్కూలు, గల్నల్పల్లి హై స్కూలు, అట్లాగే ఔటపల్లి హై స్కూలు, నెక్స్ట్ ఫ్రాంక్ హై స్కూల్ తేలప్రోలు, NTTF కాలేజు, పాలిటెక్నిక్ కాలేజు ప్రిన్సిపల్ గారు కృష్ణమోహన్ గారు వీళ్ళందరూ వచ్చారండి. వచ్చి ఈ యొక్క ప్రాజెక్ట్స్ని తిలకించి చాలా బాగున్నాయని చెప్పేసి నాకు ప్రోత్సహించారు. అట్లాగే ఈ యొక్క ప్రాజెక్ట్స్ చూడటానికి మెయిన్గా వచ్చింది ముఖ్య అతిథిగా పార్టిసిపేట్ CI గారు BV వరప్రసాద్ గారు. ఈయన వచ్చి మొత్తం ప్రాజెక్ట్స్ అన్నీ ఒక చూసుకొని చిన్నపిల్లల దగ్గర నుంచి LKG స్థాయి నుంచి ఈ ప్రాజెక్ట్స్ చూపించడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్స్ని మనకి LKG 10th క్లాస్ వరకు సబ్మిట్ చేసాము. ఏ స్థాయి నుంచి ఆ స్థాయి పిల్లలకి విజ్ఞానాన్ని అందించడం కోసం, ప్రోత్సహించడం కోసం మేము కృషి చేస్తున్నాం. దీని పరంగా పిల్లల్లో ఎంతో సైన్స్ అనేది బాగా డెవలప్ అవుతుంది. అట్లాగే మనం జనరల్గా మన యొక్క నిత్య జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా వాడుకోవాలి, దాని పిల్లలకి అవగాహన కల్పిస్తున్నామండి. అంతా కూడా స్మార్ట్ టెక్నాలజీతోనూ
మాకు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సహకారంతోనూ నీతి ఆయోగ్ ఇచ్చిన ఈ యొక్క అటల్ టింకరింగ్ బ్యాగ్ మేము ఉపయోగిస్తూ ఈ రోజున నేను సభాపూర్వకంగా చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ వాళ్ళకి నేను నా ధన్యవాదాలు తెలుపుకుంటూ యూకేజీ స్టాండర్డ్ నుంచి కూడా పిల్లలు వాళ్ళ ప్రాజెక్ట్స్ వాళ్ళ లెవెల్లో ఏదో ఒక ప్రాజెక్ట్ని చేయటము, ఆ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయటం. అంటే చిన్న చిన్న పిల్లలు దాన్ని అంత పెద్ద మ్యాటర్ని వాళ్ళు చదివి కంటతా పెట్టి దాన్ని వాళ్ళు మనకు అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం క్రాస్ క్వశ్చన్ చేసినా కూడా బాగా చెప్పగలిగేలాగా ప్రిపేర్ చేస్తున్నారు. ఇది పిల్లల్లో బాగా మంచి మానసిక వికాసాన్ని, వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని బాగా పెంచుతుంది. చిన్నప్పటి నుంచి ఇలాంటి ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తూ ఇలాంటి ప్రాజెక్ట్స్ వాళ్ళ చేత సొంతంగా చేయించడం వల్ల వాళ్ళ ఒక క్రియేటివిటీ అనేది డెవలప్ అవుతుంది. అలాంటి ప్రాజెక్ట్స్ బాగా కండక్ట్ చేస్తున్నందుకు మేడం చాలా హ్యాపీ. అండ్ ఇందులో చాలామంది పిల్లలు రోడ్ సేఫ్టీ గురించి, యాక్సిడెంట్స్ కంట్రోల్ గురించి, రోడ్ ఇంజనీరింగ్ని వాడుకొని ఎలక్ట్రిసిటీని ఏ విధంగా జనరేట్ చేయాలి, అదేవిధంగా ట్రాఫిక్ జామ్స్ జరుగుతున్నప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనే దాని మీద కూడా చాలా ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. అవి యాజ్ ఏ పోలీస్ నన్ను బాగా ఇంప్రెస్ చేసినాయి. ఈ సైన్స్ ఎక్స్పోకి నన్ను పిలిచి నాకు ఇలాంటి కొంత విజ్ఞానాన్ని నాకు కూడా షేర్ చేసినందుకు మల్లికార్జున స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు. I'm studying 6th class. Today my project name is Smart Hospital. This project is an electric healthcare project that measures the patient temperature and heartbeat using sensor and send information to our mobile. This helps to doctors and family members to monitor the patient from anywhere and provide quick treatment in emergencies. Working model. The temperature sensor checks the patient's body temperature. The heartbeat sensor measures the pulse rate. The microcontroller receives the data from both sensors. The reading are shown on display screen. Thank you. ఇది న్యాచురల్ రిఫ్రిజిరేటర్ సార్. మనకి ఇప్పుడున్న ఫ్రిడ్జ్లు అయితే కనుక దాంట్లో చాలా డేంజరస్ గ్యాసెస్ రిలీజ్ అవుతున్నాయి సార్. మనకి ఇది అనేది న్యాచురల్గా మనం ఫామ్ చేసుకున్నాం సార్. ఇది పాట్ అనేది కింద ఇసుక వాటర్ని కూల్ చేసి మళ్ళీ దానిపైన డీసీ కూలింగ్ ఫ్యాన్ అని ఒక ఫ్యాన్ ఉంది సార్. అదనేది కూల్నెస్ని డైరెక్ట్ పైప్స్లో నుంచి ఈ థర్మాకోల్ బాక్స్లోకి పంపిస్తుంది సార్. మనకి దీంట్లో ఉన్న వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ పెట్టుకోవచ్చు. ఆ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అనేది 1 వీక్ దాకా మనకి ప్రిజర్వ్డ్ అయ్యి ఉంటాయి సార్. Smart attendance system is an automatic system to record the student attendance without manual eruptions. We use RFID cards, face, fingerprints also, but we use here RFID cards. Each student can give an RFID card with unique ID. Here RFID scanner scans this ID and displays the details on LCD. రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రతి ఏడాది ఆట విడుపు పేరుతో వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ ఆట విడుపు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్రీడా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు క్రికెట్ పోటీలు ఎంతో రసవత్తరంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు, వివిధ శాఖల మంత్రులు క్రికెట్లో వారి ప్రతిభను చాటుకుంటున్నారు. రేపటితో ఈ పోటీలు ముగుస్తాయి. చివరి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రతిభ కనపరిచిన ఎమ్మెల్యేలకు, మంత్రులకు బహుమతులను ప్రదానం చేస్తారు. రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రతి ఏడాది ఆట విడుపు పేరుతో వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ ఆట విడుపు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్రీడా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు క్రికెట్ పోటీలు ఎంతో రసవత్తరంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు, వివిధ శాఖల మంత్రులు క్రికెట్లో వారి ప్రతిభను చాటుకుంటున్నారు. రేపటితో ఈ పోటీలు ముగుస్తాయి. చివరి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రతిభ కనపరిచిన ఎమ్మెల్యేలకు, మంత్రులకు బహుమతులను ప్రదానం చేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.